నెల్లూరు టౌన్ హాల్లో ఆంధ్ర తెలంగాణ కళాకారుల సాంస్కృతిక సమ్మేళనం నెల్లూరు జిల్లా కోవూరు శ్రీ సుమధుర నాట్య మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీ బీదా మస్తాన్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళా ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుని కళల కోసం జీవించి ప్రేక్షకుల మనసును రంజింపజేసిన అలనాటి రంగస్థలం నటులు, కళాకారులు, సాహితీవేత్తలు, అవధానులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. చిత్రకళ చైతన్య మూర్తి శ్రీ షేక్ కుద్దూస్ భాషా సావనీర్ అభినందన సంచికను ఆవిష్కరించారు. అనంతరం పలువురు కళాకారులకు నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ సలీం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్ భాషా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి చేసి శ్రీమతి రేవా లక్ష్మి గారి వేదిక కవిగా చూడండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడు పోషక సంఘం నెల్లూరు వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ నిర్వహణాధికారి, జిల్లా ప్రజా పరిషత్లో కొట్టిశ్రీరావు నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నారైనా ఉన్నారు. చిరంజీవి గారు మీకోసం మేము పాట పాడాలంటే మా వల్ల గారు ఇప్పుడు సభాకార్యక్రమం భారతాన్ని తెలుగులోకి అనువదించి 14వ శతాబ్దం తిక్కన ఎర్రపర అంటే తిక్కన అంటే మన నెల్లూరు పెన్నా నది తీరాన ఆయన తెలుగులో అందరూ చెప్పట్ల మధ్య బీదా మస్తాన్రావు గారు రాజ్యసభ సభ్యులు మరి చక్కనైన పుస్తకాన్ని ఆవిష్కరించి అందరూ వరుసగా చూపించండి. వెండి పంపుల వేదన వారై సారి చర్చల చందన శీతలమై పారిజాత పరిమళ రసస్పందనమై గాంధజలి గణగోదావరి కలక రంగాధరంగ తన్మయమై చిన్మయమై సార్ చేతులు పెట్టబాలి సార్ అంట. వాళ్ళ మిత్రులు బీదా మస్తాన్రావు గారి చేతుల మీదుగా మీకు సన్మానం జరుగుతుంది. బంగారు కంకణాన్ని ధరింపజేస్తున్నారు. చప్పట్లు కొట్టండి దయచేసి. బీదా మస్తాన్రావు గారు అవలాని గౌరవాల్సిన గారికి వన సుబ్రహ్మణ్యం గారు, పాటూరు శ్రీనివాస గారు, రేవా లక్ష్మి గారు, రండి సాధారణ మేడం బొకే కింద తెచ్చండి సార్.
ఈరోజు నెల్లూరు జిల్లా వేదికగా మన రేపాల లక్ష్మీ నరసింహారెడ్డి గారి పురమందిరంలో 2 తెలుగు రాష్ట్రాల కళాకారులకి, కవులకి, నాటకరంగ నటులకి అందరికీ కూడా శ్రీ సుమధుర నాట్య మండలి వారు కోవూరు వారు చేపట్టినటువంటి పురస్కార కార్యక్రమానికి అందులో ముఖ్యంగా ఈరోజు ప్రపంచ నాటక రంగ దినోత్సవం, అందులో ప్రధాన సూత్రధారి ఈనాటి కార్యక్రమ పురస్కార గ్రహీత అయినటువంటి పెద్దలు కుద్దూస్ బాషా గారు మన నెల్లూరు జిల్లా వాసి కావడం, గత 50 సంవత్సరాలుగా ఈ కళారంగానికి ఎంతో సేవ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా ప్రతి సందర్భంలో కూడా నెల్లూరుకి రప్పించడం, ఇక్కడ వాళ్ళ కళని ఇక్కడ మన ప్రేక్షకులందరూ కూడా వీక్షింపజేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ, మాధ్యమాలు కొంచెం ఇంకా ముందడుగేసి వాళ్ళకి ఈ ఎక్కడెక్కడైతే కార్యక్రమాలు జరుగుతాయో ఆ కార్యక్రమాల గురించి సమాచారం తెలియజేస్తూ వాళ్ళని ఇక్కడికి వచ్చే విధంగా ప్రోత్సహించాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రపంచ నాటక రంగ దినోత్సవ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ, నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా కళలకి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం. ఇక్కడ తెలుగులో భారతాన్ని అన్వయించినటువంటి తిక్కన మహాశయుడు మన పెన్నా తీరాన్ని, ఆ గ్రంథాన్ని అన్వయించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఎంతోమంది కవికోకల దువ్వూరు రామిరెడ్డి గారు కానీ, ఇంకా ఎంతోమంది కళాకారులు కానీ, కవులు కానీ, వాళ్ళను ప్రోత్సహించేటువంటి పెద్దలందరూ కూడా మన జిల్లా వాసులుగా ఉండడం చాలా గొప్ప విషయం తెలియజేసుకుంటూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కళాకారులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు తరచూ చేపట్టి తెలుగు వాళ్ళందరం కూడా ఎక్కడున్నా, ఏ దేశమైనా, ఏదైనా కూడా ఒకటేనని చెప్పి మనం అందరం కూడా చాటి చెప్పాల్సిన అవసరాన్ని మనం అందరం కూడా మరొక్కసారి ఈ నూతన సంవత్సరం 2024లో ఎంటర్ అయ్యే సందర్భంగా మనందరం కూడా మననం చేసుకోవాలని కూడా తెలియ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.